ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో 11,062 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి విషయం తెలిసిందే. సో మొత్తానికి ఇక డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ మనకు April 2 నుంచి స్టార్ట్ అవ్వడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వెళ్లే ముందు మీ అందరూ చిన్నగా విజ్ఞప్తి. మొత్తానికి ఉపాధ్యాయ ఉద్యోగాల లక్ష్యంగా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు కామన్గా ఎటువంటి సర్టిఫికేట్ అడుగుతారు అనేది ముఖ్యంగా తీసుకుంటే మనకి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి అప్ టు బిఎడ్ డిగ్రీ హోల్డర్స్ వరకు అన్నీ కూడా సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే తప్పకుండా రిజర్వేషన్ సర్టిఫికేట్స్ కూడా అడగడం జరుగుతుంది. ఇక టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు టెట్ క్వాలిఫై సర్టిఫికేట్ పెట్టాలి. టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి. ఎందుకంటే టెట్ రీసెంటే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ రీసెంట్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇలా మనకి April 2 నుంచి స్టార్ట్ అయ్యి అప్లికేషన్ మనకి June 20 వరకే చివరి తేదీ ఇచ్చారు కాబట్టి సో డిసప్పాయింట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఇక్కడ కూడా మిస్పాయింట్ చేసుకోకుండా అప్లై చేయండి. డిఎస్సి అభ్యర్థులు ఫీ విషయంలో మాత్రం ప్రభుత్వం తగ్గిస్తుందని అంటే నిరుద్యోగులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. మొత్తానికి ₹1000 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాలి. అది కూడా June 20 వరకు తేదీ రాత్రి 11:30 వరకు అని చెప్పేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ చేశారు. అలాగే డిఎస్సి పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది. డిఎస్సి 2024 పరీక్షలు July 17 నుంచి అంటే 2004 July 17 నుంచి 31st July వరకు ఆన్లైన్లో CBT ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా వెల్లడించారు. అయితే ఇందులో మొత్తం ఉద్యోగాలు 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 727 భాషా పండితులు కాగా మిగతా పీఈటీ పోస్టులు 182, ఇక ఎస్జిటి పోస్టులు వచ్చేసి 6,508, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 220, స్కూల్ అసిస్టెంట్ టీచర్ 796 పోస్టులు ఎస్జిటి ఉన్నాయి. ఇలా డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో పాటు డిఎస్సి సిలబస్ కావచ్చు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.